into flame, the fire of our first love. Let us remain passionate for you. Touch us again with power from you, God. We can't contain our longings for you. Lord, you hear when we call. Let revival fire fall. Let revival touch us all. Holy Spirit, you are welcome here. Let revival sweep this land. Let revival blaze again. Holy Spirit, be forever near. Hello everybody, how are you? I am Jessica Johnson. Welcome to Heaven's Glory Fire Ministries. అభిషేకం మనకు చాలు, దేవ అభిషేకం మనకు చాలు. అభిషేకం మనకు చాలు, దేవ అభిషేకం మనకు చాలు. దేవ శక్తి పొంది అది గుడై, దేవ శక్తి పొంది అది గుడై. అనుదినం యెహోవాను స్తుతించదా, అనుదినం యెహోవాను స్తుతించదా. హల్లెలూయా 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 హల్లెలూయా. అభిషేక దినములు ప్రారంభం, యేసుతో జీవితం ఆరంభం, యేసుతో జీవిత ఆరంభం. హల్లెలూయా 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 హల్లెలూయా. దినాలు ఆరంభం, తండ్రితో జీవితం ప్రారంభం, తండ్రితో జీవితం ప్రారంభం. హల్లెలూయా 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 హల్లెలూయా. చమత్కార దినములు ఆరంభం, చింతించే దినాలు సమాప్తం. చమత్కార దినములు ఆరంభం,
దినములు ప్రారంభం, ఆశీర్వాద దినములు ప్రారంభం, ఆత్మతో జీవితం ఆరంభం, ఆత్మతో జీవితం ఆరంభం. హల్లెలూయా 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 హల్లెలూయా. అభిషేకం మనకు చాలు, దేవ అభిషేకం మనకు చాలు, అభిషేకం మనకు చాలు, దేవ అభిషేకం మనకు చాలు. దేవ శక్తి పొంది అది గుడై, దేవ శక్తి పొంది అది గుడై, అనుదినం యెహోవాను స్తుతించద, అనుదినం యెహోవాను స్తుతించద. హల్లెలూయా 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 హల్లెలూయా. Now my papa, Dr. Bernhard Johnson, will bring powerful prophetic message. All of you, please sit and hear God's word and be blessed. Heavenly greetings in Jesus' name. పరలోకపు శుభాలు యేసుక్రీస్తు నామములో మీకు తెలియజేస్తూ ఉన్నాను. Wow, what a wonderful day is today. వావ్, ఎంత అద్భుతమైన దినము ఈ దినము. I'm so excited to bring the word of the Lord to you. మీకు దేవుని యొక్క వాక్యాన్ని తేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను, ఆనందిస్తూ ఉన్నాను. Hallelujah. ఆమేన్. Thank God for all the phone calls and testimonies. ఎంతో చక్కటి ఫోన్ కాల్స్ అలాగే సాక్ష్యాలు వింటూ ఉన్నాను. So many wonderful things you people are sharing. అనేక అద్భుత విషయాలు మీరు చెప్తూ ఉన్నారు. We are so encouraged by them. వాటిని చూస్తూ వింటూ మేము ఎంతో ఆనందిస్తూ ఉన్నాం. We thank God for all our prophetic partners. అలాగే ప్రవచనాత్మక పరిచర్యలో భాగస్వాములుగా ఉన్న వారిని అందరిని బట్టి So many people want to stand with this ministry and support. అనేకులు ఈ యొక్క పరిచర్యతో కూడా భాగస్వాములుగా ఉండి సహాయం I pray a చేయాలని prophet's కోరుతున్నారు. reward and a 1,000 time blessing upon you. మీపై ఈ ప్రవక్త యొక్క ఆశీర్వాదములు అలాగే 1000 మార్లు రావాలని కోరుతూ ఉన్నాను. Another fire day today. మరొక అగ్నివంతమైన దినము ఈ రోజు. Hallelujah. Hallelujah. I'm talking on a series of being on fire for God. దేవుని కొరకు అగ్ని వలె మండుటను గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. Leviticus chapter 6 verse 13. లేవియకాండము 6:13 వచనమండి. The fire must be kept burning on the altar continuously. It must not go out. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. Hallelujah. Hallelujah. Today we are going to meditate on a very special person, and that is none else but Lord Jesus Christ. ఈ రోజు మరొక వ్యక్తిని గురించి మాట్లాడినాము. చాలా ప్రత్యేకమైన వ్యక్తి. ఇది ఎవరో కాదు, మన ప్రభువైన యేసు క్రీస్తు. Hallelujah. Hallelujah. Jesus was a man full of the fire of the Father. ఇదిగో తండ్రి యొక్క అగ్ని చేత నింపబడిన వ్యక్తిగా ఈ యొక్క యేసు క్రీస్తు ప్రభువు వారు He ఉన్నారు. told, I came to put fire on the earth. ఆయన అంటున్నాడు, ఇదిగో నేను అగ్నిని పెట్టవచ్చితిని. I came to put fire on the earth. అగ్నిని భూమిపై పెట్టవచ్చితిని. And I wish it is kindled even right now. ఇప్పుడే అగ్ని మండును గాక అంటూ. Hallelujah. Hallelujah. Today Jesus has brought you before this TV, this broadcasting, so that the fire of God can be ignited in your soul, in your spirit. ఈ యొక్క చక్కటి బ్రాడ్కాస్టింగ్ ని యేసు క్రీస్తు ప్రభువు వారు తీసుకుని వచ్చారు. తద్వారా నీలో మంట మండింపబడాలని ఆయన కోరుతూ ఉన్నాడు. Amen. ఆమేన్. John the Baptist said, ఈ బాప్తిసం ఇచ్చి యోహాన్ అంటున్నాడు, I give you baptism in this cold Jordan River, but after me is coming somebody more powerful than I. He shall baptize you in the Holy Ghost and with fire. బాప్తిసం ఇచ్చి యోహాన్ అంటున్నాడు, ఈ చల్లటి నీళ్ళలో యోర్దాను నదిలో నేను మీకు బాప్తిసం ఇచ్చున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు ఇదిగో ఆ యొక్క అగ్ని మంటల్లో, ఆ పరిశుద్ధాత్మ అగ్నిలో మీకు బాప్తిసం ఇస్తానంటున్నాడు. Amen. ఆమేన్. Jesus is the fire of God. యేసు క్రీస్తు దేవుని అగ్ని అయి ఉన్నాడు. Jesus is the fire of heaven. ఇదిగో పరలోకపు అగ్ని యేసు క్రీస్తు. Jesus is a fire that came down from heaven. ఇదిగో పరలోకము నుండి దిగి వచ్చిన అగ్ని యేసు క్రీస్తు. He is the most greatest and the most influential person in the whole entire universe. ఇదిగో ఈ యొక్క విశ్వం అంతటిలో కూడా ఎంతో శక్తివంతమైన, ఎంతో ప్రభావితమైన వ్యక్తి యేసు క్రీస్తు ప్రభువు వారై ఉన్నారు. Amen. ఆమేన్. Even when he was born as a small little baby, he shook the entire city and the nation. చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడే ఆ దేశమును కంపింపచేసిన He వాడుగా shook the ఉన్నాడు. kings and the magistrates of the entire Jerusalem.
యెరూషలేము యొక్క రాజులను అలాగే నాయకులను ఆ రాజ్యంలో ఉన్న వారిని The కదిపింపబడ్డారు. Bible says Herod and all the people, all the magistrates, all the Jerusalem, everybody was disturbed. అక్కడ ఉన్న హేరోదు అలాగే నాయకులు ఆ యొక్క రాజ్యంలో ఉన్నవారు శ్రీమంతులు అందరూ కూడా ఆశ్చర్యపోయారు, వారు విభ్రాంతి చెందారు. Amen. ఆమేన్. Even as Jesus was very baby. ఇంకా యేసుక్రీస్తు ఆయన చిన్న శిశువుగా ఉన్నప్పుడే Oh, wise men came all the way from the east, such far place. So many gifts of gold and presents they came. ఇదిగో ఆ యొక్క తూర్పు దేశపు జ్ఞానులు దూరం నుండి వచ్చారు, చక్కటి బహుమానాలు యేసుక్రీస్తుకు Wow. శిశువుగా ఉన్నప్పుడే ఇచ్చారు. Without any publicity or advertisement. ఏ Wow. అడ్వర్టైజ్మెంట్ లేదు, ఏ పబ్లిసిటీ లేదు. Hallelujah. హల్లెలూయా. Even from his birth, he was very unique and special. ఆయన యొక్క పుట్టుక నుండే ఆయన ఎంతో ప్రత్యేకమైన వాడుగా ఉన్నాడు. Amen. ఆమేన్. When he was 8 days baby, ఆయన 8 దినాల శిశువుగా all ఉన్నప్పుడు the people in the temple, they were shocked and amazed. వారు ఆ యొక్క ఆలయంలో ఉన్న వారందరూ కూడా విభ్రాంతి చెంది ఆశ్చర్యపోయారు. And they spoke great things about this baby Jesus. ఈ శిశువైన యేసు క్రీస్తుని గురించి అనేక అద్భుతాలు గొప్ప విషయాలు మాట్లాడారు. Like Simeon and Anna. సిమియోను హన్నావలే. Hallelujah. Hallelujah. When Jesus grew up to age 12, 12వ ఏటకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు he shocked the great philosophers and scholars of his time. ఆ సమయంలో ఉన్న శాస్త్రులు పరిసయ్యులు ఆశ్చర్యపోయినట్లుగా చేశాడు. In Luke 2:47 we can see లూకా 2:47 లో మనం చూస్తే everyone who heard him was amazed at his great understanding and his great answers. ఆయన యొక్క జ్ఞానమునకు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయారు. Amen. ఆమేన్. A great prophet like John the Baptist, he was a forerunner. He paved the way for the Messiah. ఇదిగో బాప్తిసం ఇచ్చి యోహాను, ఆయన గొప్ప బాప్తిసం ఇచ్చి యోహాను అయి ఉన్నాడు. అయితే ఆయన తనకు ముందుగా త్రోవను సరళం చేయబడిగా ఉన్నాడు. When John was deterring, he was telling, "Oh Lord, I must be baptized by you." ఇదిగో తను అంటున్నాడు బాప్తిసం ఇచ్చే సమయంలో, ఓ ప్రభువా నేను నీ వలన బాప్తిసం పొందవలసి ఉండెను. And Jesus said, "This must be done because to fulfill all righteousness." నీతి యావత్తు ఇలాగు జరుగునట్లుగాను ఇలాగు కానిమ్ము అంటాడు. And when John the Baptist was giving baptism to Jesus, యేసు క్రీస్తు ప్రభువు వారికి బాప్తిసం ఇచ్చి యోహాను బాప్తిసం ఇస్తున్న సమయంలో John testified like this, ఇదిగో బాప్తిసం ఇచ్చి యోహాను ఇలాగు ఆయన సాక్ష్యం ఇస్తూ "I ఉన్నాడు. saw, నేను చూచాను, I saw నేను చూశాను the Spirit of God come upon him and was resting on him." ఇదిగో పరిశుద్ధాత్మ దేవుని యొద్ద నుండి పరలోకం నుండి దిగి వచ్చి తన మీద ఉండటం చూస్తూ It ఉన్నాను. was resting on Jesus. యేసు క్రీస్తు మీద అలాగు నిలిచి It ఉండట was చూస్తున్నాను. remaining on Jesus. యేసు క్రీస్తు మీద అలాగే నిలిచి ఉండట Hallelujah. చూస్తూ ఉన్నా. It never happened to any person in the Old Testament experience. Never to anybody. పాత నిబంధనలో ఉన్న ఏ వ్యక్తి మీద అలాగూ నిలిచి ఉండట అలాగే ఆ అనుభూతిని వారు కలిగి ఉండలేదు. And John goes on to say in John chapter 3, God gives him the Spirit without measure. బాప్తిసం ఇచ్చి యోహాను తాను కొరత లేని ఆత్మను తన తండ్రి కుమారుడైన యేసు క్రీస్తునికి ఇస్తున్నాడని చెప్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. It was remaining on him. ఆయన మీద నిలిచి ఉంటుంది. Unlimited Spirit. ఇంకా ఏ మాత్రము కూడా కొలత లేని ఆత్మ. Hallelujah. హల్లెలూయా. You know when Noah, when he sent the dove out of the window, ఇదిగో ఆ యొక్క నోవాహు ఆ యొక్క ఆ ఓడలో నుండి ఆ యొక్క పావురాన్ని పంపించినప్పుడు first time, మొట్టమొదటిసారి the Bible says the dove went everywhere ఆ యొక్క పావురం అంతటా వెళ్ళి and came back. అది మరలా తిరిగి వచ్చిందని చెప్తూ Because ఉంది. there was dead bodies and filth and junk everywhere. ఎక్కడ చూసినా కానీ ఆ యొక్క మృతదేహాలు ఆ యొక్క కంపు ఆ యొక్క భయంకరమైన కుళ్ళు అది ఉంది కనుక అక్కడ ఎక్కడ కూడా తలవాల్చలేదు. That's అది the నిలవలేదు. Old Testament picture of the Holy Ghost. పరిశుద్ధాత్మ యొక్క పాత నిబంధన యొక్క చిత్రమై ఉంది అది. The dove did not have the resting place to place everywhere. ఈ ఆ యొక్క పావురము కాలు నిలుపుటకు లేకపోతే నిలిచి ఉండుటకు స్థలం But కనుగొనలేదు. second time Noah sent the dove again. రెండవసారి నోవాహు ఆ యొక్క పావురాన్ని పంపినప్పుడు And that time the dove never came back. ఆ యొక్క పావురం తిరిగి రాలేదు. And John says the dove, the Holy Ghost, was resting on Jesus. యేసు క్రీస్తు పైన ఆ యొక్క పరిశుద్ధాత్మ ఆ పావురము అలాగూ దిగి రావటం నేను చూస్తున్నానని Because చెప్తున్నాడు. Jesus is the only
holy person, and the dove was resting on the holy person. ఇదిగో ఈ యేసు క్రీస్తు ప్రభువు వారు ఆయన ఒక్కడే Amen. ఒక్కడే ఒక్కడే పరిశుద్ధుడు కనుక పావురం ఆయన మీద నిలిచి ఉంది. Oh, Holy Spirit says, wow, Jesus, I am so comfortable with this house. ఇదిగో యేసు క్రీస్తు ప్రభువా నీ దేహము నీ గృహము ఇదిగో నీ పై నేను వాలి ఉండట ఎంతో మంచిది. Holy Spirit saying, Jesus, you are so holy. ఏవో పరిశుద్ధాత్ముడే అంటున్నాడు, ఓ యేసు నువ్వు ఎంత పరిశుద్ధుడు, Your house is so holy. నీ ఇల్లు ఎంత పరిశుద్ధము, Your body is so holy. నీ యొక్క గృహము నీ దేహము ఎంత Your పరిశుద్ధము, eyes is so holy. నీ కనులు ఎంతో పరిశుద్ధము, Your hands are so holy. నీ హస్తములు ఎంతో Your పరిశుద్ధము, leg is so holy. నీ యొక్క పాదములు ఎంతో Your పరిశుద్ధము, mind is holy. నీ యొక్క మనస్సు ఎంతో Your పరిశుద్ధము, soul is holy. నీ యొక్క ఆత్మ ఎంతో పరిశుద్ధము, Spirit is holy. నీ యొక్క ఆత్మ ఎంతో పరిశుద్ధము. Oh, Jesus. ఓ యేసు Nobody like you, Lord. ఎవ్వరు నీ వల్ల లేరయ్యా. I have seen Samson. నేను సంసోనుని I have seen చూశాను, Joseph. యోసేపును I have చూశాను, seen David. దావీదును I చూశాను, have seen Solomon. సొలొమోనును I చూశాను, have seen Moses. మోషేను But చూశాను. the Holy Spirit saying, పరిశుద్ధాత్మ అంటున్నాడు, Jesus, ఓ యేసు you are so holy. నువ్వెంతో పరిశుద్ధుడవు, That's why I am remaining. అందుకే నీ మీద నిలిచి ఉంటున్నాను. Hallelujah. ఓ హల్లెలూయా. In the Old Testament, పాత నిబంధనలో lepers were outside. ఆ యొక్క కుష్ఠరోగులు బయట ఉన్నారు. Nobody can touch the leper. ఈ కుష్ఠరోగులను ఎవరు ముట్టకూడదు. If the clean will touch the clean will become unclean. ఎప్పుడైతే ఆ పరిశుద్ధమైనది అపరిశుద్ధతను తాకుతుందో, అపరిశుద్ధమైనది పరిశుద్ధతను అపరిశుద్ధము చేస్తుంది. Here comes Jesus walking down the mountain. అయితే యేసు క్రీస్తు ప్రభువు వారు పర్వత శ్రేణుల్లో నుండి దిగి వస్తూ And a leper ఉన్నారు. comes to Jesus. ఒక కుష్ఠరోగి ఆయన ఎదుటికి వస్తాడు. And Jesus said, I want to touch you. యేసు క్రీస్తు అంటాడు, నేను నిన్ను తాకాలని కోరుతూ ఉన్నాను. Jesus the clean touched the unclean. ఆ పవిత్రుడు అపవిత్రుడిని తాకినప్పుడు Jesus the clean never became unclean. యేసు క్రీస్తు పవిత్రుడు, ఆయన అపవిత్రం కాలేదు. But the unclean became clean. అయితే అపవిత్రత పవిత్రత అయింది. That is our Jesus. అది మన యేసు. Because the fire of God is burning in him. ఎందుకంటే దేవుడి అగ్ని తనలో మండుతూ ఉంది. His life was full of fire. ఆయన జీవితం అగ్ని చేత నింపబడింది. Satan tempted him 3 times and miserably failed 3 times. 3 సార్లు సాతానుడు శోధిస్తాడు, కానీ విపరీతంగా ఓడిపోతాడు. Ministry was full of fire and glory. ఆయన జీవితం ఎంతో అగ్ని చేత మహిమ చేత నింపబడింది. So many prophets came and ministered so many times, but Jesus was very unique. యేసు క్రీస్తు ప్రభువు వారు ఎంతో ప్రత్యేకమైన వాడుగా ఉన్నాడు. అనేక ప్రవక్తలు వచ్చారు, పరిచయం చేశాడు, కానీ ఆయన వారి వల్ల లేడు. He said, before Abraham was, I was. ఆయన అంటున్నాడు, నేను అబ్రహాముకు ముందు ఉంటిని. Greater than Solomon is here. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ Greater ఉన్నాడు. than Jonah is here. యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. Greater than the temple is here. ఇదిగో ఆలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. Samaritan lady said, are you greater than our forefathers Jacob? ఇదిగో ఈ యొక్క సమరయ స్త్రీ అంటుంది, ఇదిగో మీరు ఆ యొక్క యాకోబు కంటే మా పితరుల కంటే నువ్వు గొప్పవాడివా. Oh, his ministry was very unique. ఆయన పరిచర్య ఎంతో Power ప్రత్యేకమైన, was unique. ఆయన ఆ యొక్క శక్తి ఎంతో His anointing was ప్రత్యేకమైన, unique. ఆయన యొక్క అభిషేకం ప్రత్యేకమైనది, Miracles were unique. ఆయన యొక్క అద్భుతాలు ప్రత్యేకమైనవి, Passion was unique. ఆయన జీవిత వాంఛ His ప్రత్యేకమైనది, fire was unique. ఆయన అగ్ని His ప్రత్యేకమైనది, life was unique. తన జీవితం He ప్రత్యేకమైనది. opened the blind eyes. ఆయన గుడ్డి వారి కళ్ళు He healed the తెలియజేశాడు, deaf people. ఆయన చెవిటి వారిని బాగు He చేశాడు, commands the winds and the storms. ఆయన ఆ యొక్క తుఫానులకు ఆజ్ఞ ఇస్తూ He ఉన్నాడు, commands her to raise the dead. ఆయన చనిపోయిన వాడిని లెమ్మని He ఆజ్ఞాపిస్తూ multiplies ఉన్నాడు, the food. ఆయన ఆహారమును రెట్టింపు చేస్తూ He walks on ఉన్నాడు, the waters. ఆయన నీటిపై నడుస్తూ ఉన్నాడు, He makes the demons to fly. ఆయన దయ్యములను వనికి His పారిపోనట్లుగా teachings were చేస్తున్నాడు. very powerful. ఆయన బోధలు ఎంతో Full శక్తివంతమైనవి. of fire and life. ఆయన జీవితం ఎంతో అగ్ని చేత జీవితం చేత Herod నింపబడింది. sent the soldiers to arrest Jesus. యేసు క్రీస్తుని బంధించుటకు హేరోదు సైనికులను పంపుతూ ఉన్నాడు. When those soldiers came to hear Jesus, సిపాయిలు యేసు క్రీస్తు యొద్దకు వినడానికి వచ్చినప్పుడు they forgot why they came. వారు ఎందుకు వచ్చారో They మర్చిపోయారు. could not arrest Jesus. యేసు క్రీస్తుని బంధించలేకపోయారు. Jesus' fire words arrested them. యేసు క్రీస్తు యొక్క అగ్ని మాటలే వారిని బంధించాయి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Peter said, Lord, where can we go? You have the words of life and eternal life. ఇంకా పేతురు అంటున్నాడు, అయ్యా యేసయ్యా మేము ఎక్కడికి వెళుదుము, నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు. Was very influential. ఎంతో శక్తివంతమైన వాడు. His disciples who hanged out in Jesus, they became very powerful. ఆయనతో ఉన్న శిష్యులు ఎంతో శక్తివంతమైన వారిగా After అయ్యారు. Jesus left, they did double ministry than Jesus. యేసుక్రీస్తు వెడలిన తర్వాత వారు అత్యధికమైన పరిచర్యను చేశారు. Jesus taught them many things. యేసుక్రీస్తు అనేక విషయాలు
నేర్పించారు. Jesus' fire was burning fire. యేసు మండుచున్న మంట 3.5 years. 3.5 సంవత్సరాలే. Jesus said, యేసు అంటున్నాడు, my food ఇదిగో నా భోజనము to do the will of the Father who sent me. నన్ను పంపిన తండ్రి చిత్తము చేయుటే నా భోజనమై ఉంది. Hallelujah. హల్లెలూయా. There was a fire burning in his body. తన దేహములో అగ్ని మండుచూ ఉంది. He was never afraid of any man. ఏ మనిషికి భయపడలేదు. Never afraid of any situation. ఏ సంఘటన సన్నివేశానికి Not భయపడలేదు. afraid of Pharisees and Sadducees. శాస్త్రులు పరిసయ్యులకు ఎన్నడూ భయపడలేదు. Of his enemies or kings. రాజులకు తన శత్రువులకు భయపడలేదు. When soldiers want to arrest him, ఆ యొక్క సైనికులు సిపాయిలు ఎప్పుడైతే తనను they are బంధించాలని looking for కోరారో, him. తన కొరకు వెతుకుతూ ఉన్నారో, Jesus said, I am. ఆ యేసు అంటున్నాడు, నేనే. Who are you looking for? ఎవరి కొరకు చూస్తూ I ఉన్నారు? am Jesus. నేనే యేసునే. The moment he said, all the soldiers fell down. ఎప్పుడైతే ఆ మాట విన్నారో సైనికులంతా సిపాయిలంతా వెంటనే వెనకకు పడ్డారు. Hallelujah. హల్లెలూయా. Jesus was very tough యేసు క్రీస్తు ఎంతో దృఢమైన వాడు. inside and outside. ఆయన వెలుపలను లోనును. He allowed the people, the soldiers, to insult and blame. సైనికులు తనని నిందిస్తూ అవమానపరుస్తుంటే అనుమతించాడు. He pulled their beards, ఆయన యొక్క గడ్డములు వారు పెరిగారు. spat on them, ఆయన మీద కూర్చున్నారు. mocked them. ఆయనను మీద ఉమ్మి They వేశారు. stripped off his clothes, ఆయన బట్టలు విప్పి put వేశారు. crown of thorns, పై ముండ్ల కిరీటమును 39 పెట్టారు. lashes on his body, ఆయన దేహంపై 39 కొరడా దెబ్బలు nailed him కొట్టారు. to the cross. ఆయన సిలువ కొట్టారు. They thrust the spear in his side. ఆయన ప్రక్కలో బలమును పొడిచారు. Blood and water came out of his body. తన దేహంలో నుంచి చిట్టి చివరి బొట్టు వరకు రక్తమును ఆయన నీటిని ఆ యొక్క దేహంలో నుంచి He was వచ్చింది. very tough, ఆయన ఎంతో దృఢమైన వాడు, very strong, కఠినంగా full of కష్టంగా fire. ఉన్నవాడు, అగ్ని చేత నింపబడిన He took వాడు. the entire sin of the entire world. ఆయన లోక పాపములు తన మీద He మోసుకున్నాడు. was burning on the altar. ఆ యొక్క బలిపీఠం మీద మండుచున్న బలి Lamb of పశువులాగా ఉన్నాడు. అవును, దేవుని గొర్రె పిల్లవలే Oh, ఉన్నాడు. hallelujah. ఓ హల్లెలూయా. He came to do the will of the Father. దేవుని చిత్తము చేయుటకై వచ్చి ఉన్నాడు. That's why you and me are here. అందుకే నీవు నేను ఇక్కడ ఉన్నాము. Today fire is burning in your heart. నీ హృదయంలో అగ్ని మండుతూ ఉంది. Hallelujah. హల్లెలూయా. And Jesus told, యేసుక్రీస్తు అంటున్నాడు, I will rise again on the third day. నేను మూడో దినాన తిరిగి On లేస్తాను. the third day, మూడో దినమున he rose again just as he said. ఆయన చెప్పిన విధముగానే తిరిగి లేచాడు. And imagine, ఊహించండి, when he got up, ఆయన లేచినప్పుడు his whole body was healed. ఆయన దేహము స్వస్థ పొందుకొని ఉంది. Right from the head to the toe. తన నడినెత్తి నుంచి అరికాలు వరకు స్వస్థత కలిగిన వాడుగా ఉన్నాడు. Hallelujah. ఓ హల్లెలూయా. He was the fire from heaven. ఆయన పరలోకం నుండి వచ్చిన అగ్ని అయి ఉన్నాడు. And he said, ఆయన అంటూ ఉన్నాడు, all authority in heaven and earth is given to me. ఆకాశం అందే గాని భూమి అందే గాని సర్వాధికారము నాకు ఉంది. Amen. ఆమేన్. Just in a matter of 3.5 years time only, 3.5 సంవత్సరాల్లోనే he shook the entire world upside down. లోకమును ఒక్కసారి తలక్రిందులు చేసి కుదిపేశాడు. Amen. ఆమేన్. Jesus is the most influential person in the entire universe. ఈ యొక్క విశ్వమంతటిలో కూడా యేసుక్రీస్తు ఒక్కడే ఇంత ప్రభావవంతమైన జీవితాన్ని కలిగిన Many వాడు. people came. అనేకులు వచ్చారు. Hitler came. హిట్లర్ వచ్చాడు. Mahatma Gandhi came. మహాత్మా గాంధీ Many వచ్చారు. big people came. గొప్ప గొప్ప వారంతా వచ్చారు. All are still in the grave. వారంతా ఆ యొక్క సమాధిలో ఉన్నారు. Jesus is alive, యేసుక్రీస్తు సజీవుడు, full of fire. ఆయన అగ్ని చేత నింపబడిన వాడు. John the apostle in the island of Patmos see the vision. ఇదిగో బాప్తిస్మ ఇచ్చి యోహాను పద్మాసు ద్వీపంలో దర్శనమును చూస్తూ Jesus ఉన్నాడు. face full of sun. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుని కుమారుడుగా ఆయన ముఖము His వెలుగుతూ eyes ఉంది. are full of fire. ఆయన కనులు అగ్ని వలె ఉన్నాయి. His feet are blazing. ఆయన యొక్క పాదములు ఆ పరంజిని పోలిన అవి మండుచున్నవి. When John saw, he fell down like a dead man. ఇదిగో ఎప్పుడైతే శిష్యుడైన యోహాను అది చూశాడో ఆయన సాష్టాంగ నమస్కారం చేశాడు. Today, get a visitation from Jesus. యేసు యొద్ద నుండి ఆ సందర్శన పొందుకో. Don't live an ordinary life. సహజమైన జీవితాన్ని జీవించుకో. If you want to live the Christian life, క్రైస్తవ జీవితాన్ని జీవించాలని live కోరుతున్నాను. on fire for God. దేవుని కొరకు అగ్ని వలె జీవించు. Say hallelujah. ఓ On హల్లెలూయా. the day of Pentecost, ఆ దినము పెంతెకోస్తు దినమున same fire of Jesus, ఇదిగో యేసుక్రీస్తు యొక్క అగ్ని same fire came upon his apostles. అదిగో ఆ పోస్తుల మీదకి వచ్చి ఉంది. They all became like their master Jesus. వారందరూ కూడా ఆయన యొక్క యజమానుడు వలె వారి యొక్క యజమానుడు వలె అయ్యారు. They went and shook the world upside down. వారు లోకమును తలక్రిందులుగా చేశారు. Amen. ఆమేన్. Jesus is the fire of God. యేసుక్రీస్తు దేవుని అగ్ని అయి ఉన్నాడు. Today, will you submit your life to God? ఈ రోజు నీ జీవితాన్ని యేసుక్రీస్తుకి అంగీకారంగా చేస్తావా? I want to pray for you. నీ కొరకే ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాను. Father, in Jesus' name, తండ్రి యేసు I నామములో bless your people. నీ ప్రజల్ని దీవిస్తూ I ఉన్నాను. pray the fire of God will burn in them. వారిలో దేవుని అగ్ని మండునుగాక. Let them 100% dedicate their life. వారు వారి జీవితాలను 100% ఇప్పుడే అప్పగించుకుందరుగాక. Thank you, Jesus, that you are baptizing them.
ఇప్పుడే వారిని Oh, బాప్తిసం ఇచ్చినందుకు వందనాలు Receive యేసు. the fire. ఇప్పుడే అగ్నిని పొందుకో. Receive the glory. ఇప్పుడే మహిమను Receive the పొందుకో. anointing. ఇప్పుడే అభిషేకం God is పొందుకో. raising many revivalists. అనేక మంది ఉజ్జీవకారులను దేవుడు God's hand is లేవనెత్తుతున్నాడు. coming upon you. దేవుని యొక్క హస్తం నీ మీదకి I see many వస్తుంది. are speaking in tongues for the first time. ఇప్పుడు అనేకులు భాషల్లో మొట్టమొదటిసారిగా 9 gifts మాట్లాడుతూ of the Holy ఉన్నారు. Ghost is coming upon you. ఇదిగో పరిశుద్ధాత్మ అగ్ని నీ మీదకి వస్తుంది. Healings are happening. ఇదిగో స్వస్థతలు Miracles are జరుగుతున్నాయి. happening. అద్భుతాలు జరుగుతున్నాయి. Oh, thank you, Jesus. వందనాలు యేసు. Oh, thank you, Holy Spirit. పరిశుద్ధాత్ముడా వందనాలు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Oh, glory be to God. దేవునికే మహిమ Oh, కలుగును I గాక. sense the anointing of God all over me. ఇప్పుడే దేవుని యొక్క అభిషేకం నా మీదకి వచ్చి చూస్తూ ఉన్నారు. Something is happening there. ఇప్పుడే ఏదో జరుగుతూ ఉంది. Hallelujah. ఓ హల్లెలూయా. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించింది. I know this is a very powerful message for you. మీకు ఎంతో శక్తివంతమైన వర్తమానం అని నాకు తెలుసు. Be a firebrand for God. దేవుని కొరకు అగ్ని జ్వాలగా ఉండు. Amen. ఆమేన్. See you next time. వచ్చే వారం మనం Next చూసుకుందాం. వచ్చే వారం మనం Until కలుసుకుందాం. then, అంతవరకు be a firebrand. దేవుని కొరకు అగ్ని జ్వాల వలె ఉండు. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Hallelujah. Hallelujah. I know this was a tremendous blessing for you. ఇది గొప్ప దీవెనకరమైనటువంటి స్థితి నీకు ఉన్నదని, Amen. దీని ద్వారా నీకు కలిగిందని నేను నమ్ముచున్నాను. I want 50 prophetic partners to join with this ministry. ఈ పరిచర్యలో 50 మంది ప్రవచనాత్మకమైన భాగస్వాములను నేను కావాలని కోరుచున్నాను. Who will support every month rupees 1,000 at least. ప్రతి నెల కనీసం 1000 రూపాయలు సహకరించగలిగిన వారు. If God has spoken to you to be a partner దేవుడు ఒకవేళ భాగస్వామిగా ఉండడానికి నీతో మాట్లాడినట్లయితే and you join hands with this ministry, ఈ పరిచర్యతో మీరు చేతులు కలపండి. and the anointing of God will be upon your family, upon you. దేవుని యొక్క అభిషేకము నీ పైన నీ కుటుంబం పైన నిలిచి You will ఉంటుంది. see a mighty financial breakthrough. గొప్ప బలమైన ఆర్థిక విడుదల మీరు Your చూస్తారు. children will be blessed. నీ బిడ్డలు దీవించబడతారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. అభిషేకం మనకు చాలు, దేవ అభిషేకం మనకు చాలు, అభిషేకం మనకు చాలు, దేవ అభిషేకం మనకు చాలు. దేవ శక్తి పొంది అది గుడై, దేవ శక్తి పొంది అది గుడై, అనుదినం యెహోవాను స్తుతించదా, అనుదినం యెహోవాను స్తుతించదా. హల్లెలూయా 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 హల్లెలూయా